సో గైస్ ఈ కాడ నుంచి ప్రతి వీడియోకి ర్యాంక్ గానీ నార్మల్ వీడియో ఏదైనా కానీ బిహైండ్ ద సీన్స్ వీడియో అయిపోయినాక ఎండింగ్ లో లాస్ట్ ఎండింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పేస్తాం లాస్ట్ గా అయిపోతుంది చూడండి ఆ ఇంట్రో ఉంటది ఆ ఇంట్రో తర్వాత పెడతాం గైస్ పక్క లాస్ట్ కి అయితే స్కిప్ చేయకుండా చూడండి బిహైండ్ ద సీన్స్ పెడతాం అవే చాలా ఫన్నీగా ఉంటాయి మిస్ కాకుండా చూడండి ఎందుకంటే కొంతమంది అడిగారు పెట్టండి అని చెప్పి ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము మేమైతే చాలా బాగున్నాం మేమైతే ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాం గైస్ దానికి ఇంకా పేరు పెట్టలేదు గైస్ లాస్ట్ చెప్తా గైస్ ఆ పేరు మీ షాక్ అవుతుందని షాక్ అయి షేక్ అవుతారని చెప్పేసి అంటుంది సో దానికి ఇంకా పేరు పెట్టలేదు లాస్ట్ లో పెడదాం అనుకుంటున్నాం మళ్ళీ చెప్తే మీరు షాక్ అయి షేర్ అవుతారు కదా అందుకని నేను మీకు లాస్ట్ చెప్తున్నా గైస్ చెప్తా గైస్ ఏందో సో ఇదైతే డుగ్గు కోసమే చేస్తున్నాం ఎందుకంటే డుగ్గు అడిగింది ఏమని చేయమని సో నార్మల్ గా ఉన్న చేయడం ఎందుకని మేమే ఒకటి క్రియేట్ చేసి చిన్న చేయబోతున్నాం అనమాట ఇది చూసి ఆవేశపడి ఇప్పుడే ట్రై చేయండి వీడియో మొత్తం అయిపోయినాక మీకు ఓకే అనిపిస్తే మేము టేస్ట్ ఎట్లా చెప్తాం కదా ఎట్లుంది ఏందని సో అప్పుడు ట్రై చేయండి సో ఇప్పుడు చేయబోతున్నాం అనమాట సో ముందుగా ఈ ప్రాసెస్ చేయాలంటే మీ ఇంట్లో మెయిన్ గా ఉండాల్సింది గ్యాస్ స్టవ్ అండ్ గ్యాస్ ముద్దు చేసేది ఇప్పుడు గ్యాస్ తో గ్యాస్ ముద్ద ఎందుకే ఏదో ఒకటి ఇది ఇది ఇవే ఉండాలని ఏదో ఒకటి చేయమా అని చెప్పేసి అడిగింది 360 degrees తిరిగిన ఫోన్ నేను పట్టుకునే సో బాగా ఎక్సైట్ అవుతుంది భయపడుతుంది అరే నువ్వు హక్ చేసుకున్నావు నాకు తెలియదు రైట్ తగ్గుతా ఇది నీ చేసుకుని ఇంత భయంకరంగా ఉంటాను అబ్బా ఇంత భయంకరంగా ఉంటాను తెలియదు కావాల్సిన పదార్థాలు ఏంటి ఏంటి ఎప్పుడు అడుగు ఇది పీలర్ దాన్ని ఆలు స్కిన్ తీయడానికి ఇవేమో చాకు ఇటు కట్ చేయడానికి చాకు కట్ చేయడానికి కాదు చాకు ముట్టకూడదు చాకులు ఇట్లాంటివి నువ్వేం ముట్టకూడదు ఫస్ట్ మనం దాన్ని తోలు తీయాలన్నట్టు తర్వాత నీ తోలు తీయాలి తోలు తీయాలి తోలు తీసినాక తర్వాత కట్ చేయాలి సీజర్ తోని మంచి వాటర్ ఉప్పు సాల్ట్ ని కొంతసేపు ఇందులో వేట్ చేసినాం అనుకో మళ్ళా చూసినాం అనుకో చక్కెర లెక్క పెద్ద పెద్ద అవుతుంది ఇక మనం కొంతసేపు దీన్ని హాట్ వాటర్ కొంచెం మనకి హాట్ అలా సో గైస్ ఏం చేయబోతున్నాం అంటే చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే ఆలు తీసుకొని ఇట్లా స్కిన్ తీయాలి సో గైస్ మీకు చెప్పాలా ఇక నార్మల్ మాటలు ఉప్పేసి కొంచెం వేడి చేసి అనుకో ఏమైందో చెప్పాలా నీళ్ళు వేడి కాదు ఇప్పుడు నీవుడు ఉప్పు పెద్ద పెద్ద చక్కెర లెక్క అయింది చక్కెర అవుతుందా ఇది నీకు ఎక్కడది ఫిజిక్సా లేకపోతే కెమిస్ట్రీ లేకపోతే ఏంద్రా నువ్వు ఏం చెప్తున్నాను సో ఇప్పుడు మేమైతే ముగ్గురికి సరిపడా వేసుకుంటున్నాం ఇవైతే ఎంత టోటల్ గా 5 ఆలు తీసుకున్నాం మేమైతే వంట సపరేట్ చేసుకొని మేము సపరేట్ తింటున్నాం గైస్ సపరేటా సర్ప్రైజా సరిపేటు సిరిపేటు కాదురా సపరేట్ ఎవరు చేసుకుంటారు ఇప్పుడు సపరేట్ ఇస్తా కట్ చేసుకుంటా దాదాపు ఈ సైజ్ కట్ చేసుకోవాలి కొంచెం మరీ చిప్స్ లా కాదు కొంచెం లావే ఉండాలి ఇప్పుడు ఏంటి అంటే ఆలు స్కిన్ నేను తీస్తున్నా నేను స్కిన్ తీసిన తర్వాత ఆయన రౌండ్ కట్ చేసి ఇంకో ఇందులో ఒక బౌల్లో వాటర్ వేసి అందులో సాల్ట్ వేసినాం అనమాట సో సాల్ట్ వేసిన దాంట్లో కట్ చేసిన చిప్స్ లా కట్ చేసుకోవాలి సో అవి ఇందులో వేసుకోవాలన్నమాట చిప్స్ అంటే మరీ సన్నం కట్ చేసుకోకండి సన్నం కాదు కొంచెం మనం ఆలు బజ్జీ చేసుకుంటాం కదా దాని టైప్ లో కట్ చేసుకోవాలి సో క్వాంటిటీ అయితే 5 ఆలు తీసుకున్నాం గైస్ ఒక ఇద్దరికి సరిపడుతుంది కొంచెం ఎక్కువనే అయితే అంటే మాకు పిల్ల పిచ్చేసింది కదా సో అట్లా అనమాట అది నువ్వేరా కానీ ఇన్ని పట్టవు నాకు తెలిసి ఇన్ని ఎక్కువ కావాలనుకుంటారా సరిపోతుంది నాకు తెలిసి పెట్లైనా అది కట్ చేసి సేవ్ వసుకుంటాడు కానీ ఎందుకురా నీకు ఇంతకుముందు నేను తిట్టిండానా తిట్టిండని పగబట్టినావు కదా కట్ చేసుకుంటాడు కానీ సో అక్క ఏంటి యూఎస్ వెళ్తానో కూర్చొని ఆలుగడ్డ పొట్టు గీక్తాను అనుకుంటారా చూసిరే గైస్ మొత్తం ఎండింగ్ వరకు చూసిరా అక్క యూఎస్ వెళ్తుంది కదా ఆ వీడియో ఎవరైనా చూడని ఉంటే వెంటనే వెళ్ళి మళ్ళీ యూస్ కింద కామెంట్ నేను తీసుకోపోకుండా వెళ్ళినావు కదా దోసుకొచ్చి ఏమయ్యాడు వెళ్ళేసి వచ్చినా అంటే నేను తీసుకోకుండా పొద్దున ఈవినింగ్ వరకు వచ్చింది నన్ను స్కూల్కి వచ్చే వరకు ఇంట్లో ఉన్నా అందుకని మీరు నన్ను తీసుకోవడానికి గంట లేట్ వచ్చింది కదా లేట్ ఎందుకు వచ్చాడు పాప తొందరనే లేట్ వచ్చిండు యూఎస్ పోయినారు మీరు పోయి మళ్ళీ లేట్ వచ్చి అటకాలి మాటలు నేర్పుతాను ఊరంగా లోడితే ఏ మిక్స్ చేయకు మళ్ళీ చేతులు గలీజ్ అవుతాయి ఎంత ఉందన్ను అసలు చేపెట్టి సాల్ట్ కొరుకుతుందన్ను దాన్ని మనం ఇంతకు ముందు అన్నాం కదా సో ఇప్పుడు అది కావాలని అది అనాలని నేను చేతులు పెట్టిన అంటే దానదా చూద్దామని చెప్పి 4 సరిపోతాయి కదా ఒకటి పక్కకు పెట్టేసిన అంటే ఎక్కువ అయినట్టు అనిపించింది సో అందుకని ఒకళ్ళు సరిపోతే మళ్ళీ కట్ చేసుకోవచ్చు బాగా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేసి వీడియో స్కిప్ చేయకండి ఏం అర్థం కాదు కంటిన్యూ చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీటిని తీసుకుపోయి
చిన్న పని చేయాలన్నమాట. కిచెన్ లో చూద్దాం అది. పెట్టలేదు ఇగో చేతులు వీటిని ఒక 2 times వాష్ చేయాలన్నమాట. నీట్గా వాష్ చేసి వాటర్ అన్ని వారవసి తీసుకొచ్చినాం. ఇంతసేపు నేను దీన్ని వాడుకున్నా. సరే నీకు పాయింట్ జారుతుంది, ఏమైనా సోది ఉందా? పైకి అనుకోక దేలే మంచిగా అనుకో. ఏంది అనుకున్నా బిలిబిత్తినాయాల చేయొద్దు. అరే ఎవరైనా చిన్న పిల్లలు ఇది ఎందుకనేది మీకు తర్వాత చూపెట్టా. మూత పెట్టడానికి అది గాలి ఊపుకోవడానికి గైస్ ఇలా వద్దని చెప్పాలి. ఏం వద్దని చెప్తాను. దీంట్లో క్యాప్సికమ్ అవి నాకు తెలుసు నువ్వు అట్లా చేస్తావని. ముట్టలే దెబ్బలు అయితే నీకు ఘోరం కొడతాను. నేను ఎట్లా కొడతా అంటే ముట్టలే చూడు ఒకసారి నాకే ముట్టినావు. వెరీ గుడ్ మమ్మీ అట్టిగానే చెప్తుంది కదా నీకు. అబ్బా నిజంగా మా డుగ్గు అట్లా అన్ని ఎత్తది. నేను ఆయనకు పోయి కంప్లైంట్ చేసినాక మళ్ళీ రివర్స్ నన్ను నా మీద ఎక్కిస్తుంది. ఘోరంగా ఎత్తది ప్రతిసారి. నువ్వు ముట్టినావు ఇంతకు ముందు. మమ్మీ అట్టిగానే అబద్ధాలు చెప్తుంది. కొరుకుతా నేను. నా ఎండిపోయి ఇంతసేపు ఉంటుందా? ముట్టలే. సో గాయస్ ఇట్లా ఆలు వాష్ చేసుకొని రావాలన్నమాట. ఒక 2 to 3 times గుర్తని ఒక 2 to 3 times వాష్ చేసుకున్నాం అనమాట. సో తర్వాత ఈ బౌల్లో ఇలా పెట్టేసుకోవాలి. అది ఎట్లా ఇవన్నీ కట్ చేసే వరకు ఆరిపోతుంది, వెట్టు ఉండదు. అండ్ ఒక క్యాప్సికమ్ తీసుకున్నాం, అండ్ ఇంకో ఒక టమాటో, ఒక క్యారెట్, అండ్ ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. సో ఇవన్నీ బీజా కోసం బీజా పెద్ద తినాలంటే బీజా పెద్ద పెద్ద పిజ్జా కాదురా గట్టి ఫెలో. బీజా పిజ్జా అను. పిజ్జా ఇది చూడు. పిజ్జా 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 బర్గర్ శాండ్విచ్ మమ్మీ పప్పా ఫ్రెంచ్ ఫ్రైస్ గాయస్ ఒకసారి చూడండి. ఇది చూడు. ప్రాజెక్ట్ వర్క్ డుగ్గు ప్రాజెక్ట్ వర్క్ మళ్ళీ ఒకసారి అను. ప్రాజెక్ట్ వర్క్ ఇవి కూడా చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకోండి. సో మావాడు కష్టపడి స్లైసెస్ కట్ చేస్తున్నాడు. అన్ని రౌండ్ కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటేనే బాగుంటది మీకు. టమాటో అండ్ ఇగో క్యాప్సికమ్ రౌండ్ గా అండ్ క్యారెట్ రౌండ్ తిను. సో ఇవి అన్ని రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నువ్వు కూడా ఎందుకు ఖాళీ కూర్చున్నావు తినగా. అక్క ఏం చేసిన అడుగుతారు వాళ్ళు. అప్పుడు స్టార్ ఆఫ్ ది ఐటమ్ అనమాట. ఇదే మనకి మెయిన్ ఇలా. ఎందుకని ఊపుకోవడానికి డబ్బులు కొట్టుకోవడానికి చిన్న ఏమంటే. సో గైస్ మీ ఇంట్లో ఇలాంటి ప్లేట్ ఉందా? ఉంటే కానిచ్చేయండి. కమాన్. ఒక లేకపోతే మమ్మీ చూడ ముచ్చట గిట్ల కూర్చొని పెట్టండి. నిజంగా గైస్ ప్రామిస్ నిజంగానే చెప్తాను. నిజంగానే పెట్టండి. గోడ పంచులు ఎత్తాది నా మీద. సో గైస్ ఇప్పుడు ఒక ఐటెం లేదనమాట. అంటే తినే ఐటెం కాదు, దాని మీద వేసే ఐటెం. సో నార్మల్ గా కానిచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ సెట్ చేయాలన్నమాట. నువ్వు దోసుకొచ్చానా నేను తిన. నువ్వు ఎగ్జి తీసినావు దీని క్యారెట్. సో మనం ఇలా పెట్టేసుకోవాలి ఒక రౌండ్. ఇప్పుడు సో ఇట్లా వేసుకున్నాను అన్నమాట గైస్. బతుకమ్మ నేను క్యారెట్ తినిపిస్తే తిన్నావు కదా. ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ అయినా వాటికి పెడతా. ఒక బేస్ లాగా తయారు చేసుకున్నాం. ఈడ పెట్టు ఒకసారి. సో గైస్ నేను చెప్తా ఫస్ట్. ఇది వచ్చేసి ఏమో తెలీదు. బేసిల్ అది. పేరు నాకు అది వచ్చింది కానీ ఆర్గానిక్ చిల్లీ. చిల్లీ కెచప్ అంటే బాగా ఇష్టం నాకు. ఇగో చీజ్. ఇగో ఇది పిజ్జా పాస్తా పేస్ట్ అనమాట. ఇప్పుడు మీరు వేసానికి ఇవన్నీ కొనుక్కరావాలనుకుంటారా? కొనుకొచ్చుకొని చేసుకోకండి, ఉంటే చేసుకుంది. ట్రై చేయండి గాయస్, బాగుంటది. తిన్న తర్వాత చెప్తాం. ఇది కెచపా? నిజమారుడుగు నిజం చూడు. కెచప్ టమాటా కెచప్ బరుగున్నది పట్టుకో. మరి ఇందులో పెట్టచ్చు కదరా. సో దానిపైన అట్లా వేసుకోవాలి. అద్దు మంచి ప్లేట్ పట్టుకో. సో అట్లా అది పూసుకున్న తర్వాత పేస్ట్ అయితే అప్లై చేసుకున్నాం. అంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చేయలేదు ఇంతవరకు అయితే. మేము తిన్నాక రివ్యూ చేస్తాం గాయస్. ఇక్కడ పెట్టేసారు ఇట్లా డుగ్గు. ఫస్ట్ ఈయన తింటాడు, ఈయన మంచిగా ఉందనక నేను తింటా. నేనే తింటా. అయ్యో నేను తింటది కామెడీ కన్నా. ఏమో మరి నువ్వు వేసి నువ్వు తిన్న తర్వాత ఉంటే ఇట్లా మేము తింటా అన్నట్టు మాట్లాడతాను. సరిపోతుంది. డుగ్గుని ఏం పెట్టనిస్తలే. అయ్యో పాపం అనుకోకరే. అమ్మో డుగ్గుని పాపం అన్నది గాయస్. పాపం అనాలి గాయస్. ఊకో ఇళ్ళను ఇట్లనే ఉంటా, మంచిగా పెంచుకోవాలి గాయస్. అమ్మా తోడు మొన్న 3 కిండర్ జాయిలు, చాక్లెట్లు, స్వీట్లు ఇన్ని కొని దీనికి ఏం కొనిచ్చినా గింతే. టమాటాలు పెట్టుకుంటాను ఇట్లా. మంచిగా పెంచుకోవాలి దీన్ని. కుక్కపిల్ల నువ్వు పెంచుకోవడానికి. కుక్కపిల్ల ఏదో పెడిగ్రీ ఒక్కటే తింటదిరా. నువ్వు
మమ్మల్ని కూడా తింటావు. సో ఇట్లా బతుకమ్మ వేసినట్టు టమాటో అండ్ బతుకమ్మ వేసినట్టు వేసాలన్నమాట. క్యారెట్ ముక్కలు కూడా మధ్యలో మధ్యలో యాడ్ చేసిన. ఇదే ఆత్రం. లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ మళ్ళీ చిన్న బలే పెడతాను నేనైతే చిన్న బలే మధ్యలో పెట్టినది. మీకు అర్థమైపోయి ఉంటుంది పిజ్జా లా ట్రై చేస్తారు కానీ కొత్తగా ట్రై చేస్తున్నాం. నేను పిజ్జా అనేది నేను పేరు పెడతలేను, ఏదో కొత్తగా ట్రై చేస్తాను. ఏదో పేరు మీరే ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాని పేరు. అట్లయితే అలా తెలియదు, మీరే పెట్టాలి. మేము పెట్టాం, వాళ్ళే పెడతారు. మీరే పెట్టాలి, అలాగే తెలియదు. గడుగును పెంచుకుంటాను. సో నెక్స్ట్ అక్కడ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, తీసుకోవారా? ఇదైతే వేయాలి జీలకర్ర కాదు, చిల్లీ ఫ్లేక్స్. జీలకర్ర కాదు, చిల్లీ ఫ్లేక్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉంటాయి. అక్కడెక్కడ? రైట్. ఓపెన్ చేసి పెడతా పెట్టు. చాలు సాల్ట్ కూడా కొంచెం, సారీ ఏముంటాయో కూడా తెలుస్తలేదు నాకు. అదే ఈ కళ్ళలో మండుతాయి. కారం మిర్చి ఉంటాయి చూసినావా లోపల ఇత్తులు అవి. వేస్తున్నాడు పప్ప. ఇట్లా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో గైస్ ఇప్పుడైతే దీనిపైన మీకు ఆల్రెడీ క్లియర్ గా అర్థమవుతుంది. ఇట్లా లేయర్స్ లేయర్స్ గా పెట్టుకుంటున్నా. గ్రేట్ గైస్, గ్రేడ్ ఇట్లా గ్రేట్ చేసి తీసుకురా అంటే గ్రేట్ అంటది. ఒక పని చెప్పిన వాళ్ళు సంతోషం. ఇక పని చేస్తా అంటే అంగడి దీన్ని గీకడానికి గైస్ ఇట్లా పట్టుకుంటా, నువ్వేమో గీకు. నీకు ఆగుతుందా చేతులు? అది ఆగుద్ది. ఆగకపోతే కింద పడితే మొత్తం అంతా బాగా ఏంటంటే డుగ్గు అన్నిట్లు ఇన్వాల్వ్ అయ్యి అజ్జత్ లాస్ట్ దెబ్బలు ఏంటది గైస్. ఒక్కసారి ప్లీజ్ గట్టి పట్టుకో. ఏం సంబరం. గట్టిగా గీకాలి. సో ఇట్లా కనిపిస్తుంది గైస్, ఇట్లా చీజ్ అన్నమాట. నేను చీజ్ కొంచెం హెవీగా తింటాను కాబట్టి ఇంకొకటి వేసుకుంటాను. అప్ప కొడుతున్నా ఆపుతాను నేను ముందే, నేనే కొట్టేట్టున్నాను వేస్ట్ చేస్తలేదు. అట్లా తినే అట్లా చేతులలో పెట్టద్దు. ఓకే కానీ అన్నిటికీ లెఫ్ట్ హ్యాండ్ పోతుంది. యాక్చువల్గా చీజ్ ఒక క్యూబ్ వేసుకోవాలి. మనం మంచిగా హెవీగా తినాలనుకుంటే ఇట్లా 2 క్యూబ్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే మంచి ఎక్స్ట్రా చీజీ ఉంటుంది అన్నట్టు, అందుకనే. అండ్ ఇంకోటి ఏంటంటే చీజ్ పెడితే పిల్లలకి మంచిదే, హెల్దీ ఉంటుంది. కానీ అంతకు మించి ఎక్కువ పెడితే మాత్రం మంచిది కాదు, ఎందుకంటే చీజ్ కాబట్టి. డాక్టర్స్ అయితే నార్మల్గా పెట్టమని చెప్తారు. చీజ్ అంటే లడ్డు చెబ్బి అవుతారు కదా అని. మళ్ళీ కొంచెం పైన అవి యాడ్ చేసినాం అనమాట. ఇవే ఎక్స్ట్రా ఏం లేదు, ఇవే యాడ్ చేసినాం అనమాట పైన కొంచెము. సో గాయ్స్ ఇగో ఇంత జరిగింది అనమాట ఇక్కడ. మీకు ఇంతసేపు దూరం ఉండే కదా, వీడియో కనిపించలేదు. సో ఇదే అన్నమాట రెడీ చేసింది. ఇదైతే వచ్చేసి ఆలు, దాని తర్వాత వెజిటేబుల్స్ ఇంకా కెచప్ ఇంకా సీజనింగ్స్ క్యాప్సికమ్ క్యారెట్, అది మిర్చి లాంటిది. అంటే చిల్లీ ఫ్లేక్స్. ఎట్లా వస్తుంది ఇందాక నేను కూడా తిని ట్రై చేయలేదు, కొత్త ట్రై చేద్దాం అనిపించింది, అది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఎట్లుంటుంది అనేది తెలియదు. సో మా నమ్మకం ఏంటంటే చీజ్ ఎక్కువ చేసినాం ఆలు కాబట్టి టేస్ట్ బాగుంటుందని. అండ్ మిగిలిన వాటిని ఏం చేయబోతున్నాం, ఇంకో కొత్త రెసిపీ చేయబోతున్నా, అది కూడా చూపెడతాం. సో ఒక్క వీడియోలో 2 రెసిపీస్. 20 minutes అవుతుంది ఇప్పుడు. సో గైస్ ఎట్లా అంటే ఇది అయ్యేంత వరకు ఒక 20 minutes అవుతుంది. ఆ 20 minutes లోపు నేను ఇంకొకటి ప్రిపేర్ చేస్తాను, అది కూడా చేసుకొని చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే ఇది ఇంట్లో పెట్టేసుకుంటున్నా, ఈ టెంపరేచర్ ఓటీజీలో పెట్టుకుంటున్నా. మంచిగా పెట్టు, కాలుతుంది. అది కాలుతూనే ఉన్నావు కదరా. నేను డాక్టర్ ఉన్నా, కాలితే నువ్వు ఉన్నవాళ్ళ అంటాను. నువ్వు డాక్టరే కదరా. మా సెట్టర్ అది ఇది లేదా సో పెట్టేసిన అంతే. సో లోపల అయితే పెట్టేసిన గైస్, చూడొచ్చు మీరు, లోపల కనబడుతుంది. సో అది 20 minutes అయితే ఆగుదాం. సూపర్ అవుతుంది అని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీంతో అయితే ఇంకొక రెసిపీ చేయబోతున్నాం, కొత్త ప్రయోగం చేయబోతున్నాం గైస్. జలుబు చేసింది గైస్, అందుకనే ఉమ్ముతున్నా. జలుబు చేసింది గైస్, అందుకనే. హలో గైస్, జలుబు చేసింది గైస్, అందుకనే ఉమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు చలి ఎక్కువ వేసింది కదా, చలి వల్ల తుమ్ముతున్నా. చలి వల్ల నాకు ఒకటి అత్తలేదురా బాబోయ్. దేనికి అగో బరువు ఉంది, ఈ ప్లేట్ అయినా కూడా పట్టుకుంటే బరువు ఉన్నది, కొంచెం బరువు ఉంటది కదా. అగో అవన్నీ మిక్సింగ్ టిక్ 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 అంటుంది. కారం అయితే మన కారం వస్తుంది, ఫుల్ కారం రావాలి కదా. కారం అంటే ఫుల్ కారం వస్తుంది, ఇంకా మీరు వేసుకుంటారు. కచ్చప్ చల్లగా ఉంటది, ఐస్ గడ్డ లెక్క. కెచప్ అంటే చల్లగా ఉంటది, ఐస్ గడ్డ లెక్క. చక్కెరమ్మ చక్కెర
చక్కెర కాదురా, సాల్ట్. సాల్ట్ ఇది ఏందమ్మా, ఇందులో వేసుకుంటే ఏమైతుంది? డబ్బా తీసుకొచ్చి వేసిండు. కొంచెం ఆయిల్. ఆయిల్ ఇప్పుడు దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు మిక్సింగ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం, అది లాస్ట్ తర్వాత మిక్సింగ్ అన్నీ తెలుసారా? ఆరిగానో కొంచెం మిక్సింగ్ చేయాలి మళ్ళీ దాన్ని. అన్నీ తెలుసారా? సాల్ట్ కూడా కొంచెం ఆల్రెడీ వేసినావు కదా. అయితే మర్చిపోయినా. సో గైస్ ఇక మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇది ఈ సీజనింగ్స్ మొత్తం అన్ని కలిసేటట్టు. చూస్తేనే నోరు ఊరిపోతాను తినడానికి. నోరు ఊరిపోతుందా? ఎందుకంటే నువ్వు మంచిదాన్ని కదా. ఇట్లుందా? చుబాకు చోరు ఇట్లీ బానికో ఏ హెలికాప్టర్. సో దీనిపైన ఇట్లా పెట్టేసుకోవాలి. రౌండ్ షేప్ నీట్గా. ఇప్పుడు ఇది ఏ షేప్ లో ఉందో పప్ప ఆ షేప్ లో పెడతాడు గైస్ దీన్ని. డోరేమోన్ పాట అది. చుబాక చోరు ఇట్లీ బానికో ఏ హెలికాప్టర్. చేద్దాం పదరా గైస్. టైం పడుతుంది. టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. సో ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు. మంచిగా. సో దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి గైస్. కలిపేసుకొని ఇటు మీద ఇట్లా స్టైల్ పెట్టుకోవాలి గైస్. ఇటు మీద పెట్టుకోవాలి గైస్. ఆనియన్ మిర్చి ఏమన్నా ఇట్లా స్టైల్ పెట్టాలి. దాని మీద అవసరం లేదు, ఇవి ఓన్లీ చేసి ఉంటాయి. నేను తర్వాత ప్లేటింగ్ మొత్తం చూపెడతా. ఇది తీసుకెళ్ళి అక్కడ పెడతా. అది అయిపోయిన తర్వాత ఇది పెట్టేసి అది తీసేస్తా. మొత్తం చూపెట్టాలి మరి. ఆల్మోస్ట్ డన్. కొంచెం ఉండాలి, ఎందుకంటే కిందిది ఏమంటారు ఆలు కదా, కొంచెం అది కుక్ కావాలి. పచ్చిది కదా, బాయిల్ చేసింది కదా, కొంచెం కుక్ అయ్యేంత టైం వరకు కొంచెం హెవీగానే ఉండాలి. చీజ్ కూడా కొంచెం హెవీగా రోస్ట్ అయ్యేటట్టే ఉండాలి. ఏం చేస్తాడంటే నా కోసం ఒక పని చేస్తాను. ఇంట్లో జాబ్ చేస్తాను. నా కోసం ఏమైనా వేయడానికి జాబ్ చేస్తాడు. బొద్దులు వేసిన బ్రష్ చేయించుడు, ఫ్యాన్ చేయించు జాబ్ చేస్తాడు. ఇప్పుడు నా కోసం నేను అది అడుగుతూ చేస్తాడు. ఏం చేస్తాడంటే ఫస్ట్ అది తీసుకొని అందులో పెట్టిండు. మళ్ళీ వేరే ఎలాంటి రెడీ చేస్తాను. ఇదే మా పాప జాబు. అదే పాప జాబ్. పాప బీజా రెడీ చేస్తుండ్రు గైస్. నేను ఆ సోఫాలో కూర్చుండు, మీరు ఆడ సోఫాలో కూర్చోండి, మేము చెప్తా. హలో గైస్, ఎట్లా అంటే పప్పు ఇప్పుడు బీజా చేస్తుండు గైస్. అది అందులో పెట్టిండు కదా, పెడితే మళ్ళీ అది అయితే ఉంటే మళ్ళీ తీసి దాన్ని గెలుస్తాడు. గెలికి నాతో నైతులు ఇక చాకుతో పెట్టింది అనుకో, అయితే ముందుకి ఇట్లా ఉన్నది కదా, ఆ చిన్న ముక్క బీజ ఇరిగిపోయింది. అది తీసుకొని తిన్నాడు. అరే నేనేం తిన్నా? సరే నేను తిన్నా అని చెప్తున్నా. నేను ఎందుకు తిన్నారా? నేను తినలే, అది చూస్తున్నా అయిందా అని చెప్పి నెక్స్ట్ ఐటమ్ పెట్టాలి కదా, దానికోసం చూస్తున్నా. ఇప్పుడు తిన్నా అని చెప్పి దొంగ అదే తన స్మెల్ అయితే మంచిగా వస్తుంది. సేమ్ పిజ్జా లాగా వస్తుంది స్మెల్. నార్మల్గా పిజ్జా టాపింగ్ చేసినాం కానీ కొంచెం డిఫరెంట్ కదా, స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఎప్పుడెప్పుడు తిన్నాను వెయిట్ చేస్తా. పిజ్జా రెడీ కాలేదు ఇంకా, నువ్వు ఎందుకు ఇస్తాను? ఇట్లా బేక్ అయితే ఇంతకుముందు పప్పు పెట్టింది. ఇక పప్పకి ఇది పెట్టింది కదా, ఇగో ఇది పెట్టింది కదా, నేను తిన్నా. ఇప్పుడు పప్పు నాకు పెట్టింది. పప్పు కూడా ఒక సబ్జెక్ట్ చేసి పెడతాం ఏమంటారు అని పెడితే పప్పు ఏమో వద్దు అంటాడు. పప్పకు ప్రేమ లేదు కదా నీ మీద, అందుకే వద్దు అంటాడు. అమ్మ పెడితే తింటదేమో. తిను, వెల్కమ్. సూపర్ ఉంటానని ఇచ్చిన పప్పకి. కానీ పప్పు ఏమో తింటాడు. మరి రేపటి నుంచి పప్పని ముట్టుకోవద్దు, పప్పని తోని ఫ్రెండ్షిప్ చేయొద్దు, మాట్లాడద్దు. ముట్టుకుని కూడా బందేనా? ముట్టుకుని కూడా బందే. మరి పప్ప చేసింది తినద్దు అట్లయితే. ఏం కాదు, మమ్మీ కూడా హెల్ప్ చేసిందాను. మేము కూడా హెల్ప్ చేసి, నువ్వు కూడా హెల్ప్ చేసినావు కదా. సో తినుడే ఎక్కుతకైతే పప్పనే తినలేదు. పప్ప తినలేదు, పప్ప దుబ్బేసి మన ఇద్దరం తిన్నాం. సో గాయస్ మా డుగ్గు వీడియో తీస్తాను బాగా సంబరపడుతుంది. ఇక తీయని అని ఎట్లా తీస్తాను ఏమో. ఇటు రాను తీస్తాను కరెక్ట్ తీస్తాను. ఏళ్ళు పెట్టింది చేతి మీద. మంచిగా తీస్తాను. నేను నేర్చుకుంటాను కూడా తీసుడు వీడియో నేర్చుకుంటా. నేను వేసుకోను.
నేర్చుకొని ఏం చేస్తావురా? నేర్చుకొని ఏమన్నా చెప్తా. నా భయం అవుతుంది. సో పప్పు అయితే చూడండి గైస్ ఏమో వేస్తుండు. అత్తను కనబడుతుంది నాకు ఇక్కడ నుంచి. ఏలు పెట్టినా కూడా ఆయన కూడా ఏలు కనబడతలేదు. అది నన్ను వీడియో ఇస్తా నిన్ను వీడియో ఇస్తా అని తెలుసా. సరే మనకి వీడియో తీయడానికి ఇదే ఇక బెటర్. అరే మా వీడియోలు అన్నీ నువ్వే తీయాలి ఇక, ఓకేనా? రేపు నుంచి నేను అట్లా వీడియో తీసిన అనుకో, ఫోటోగ్రాఫర్ అయితే మళ్ళా ఆడ కూడా ఫోటోలు తీయాలి. అంతేనా? ఫోటోగ్రాఫర్ అయితే మళ్ళీ ఫోటోగ్రాఫర్ అంటే కదరా. చూడరా, కాకపోతే అక్కడ పక్క కట్టిన తర్వాత చూడు. ఇప్పుడు నువ్వు ఎంత వేడి ఉంటుంది తెలుసా ఇది. ముట్టకు కాలు అయింది గాయస్. ఇది మంచిది మరి కదిలియకు. ఆల్రెడీ మమ్మీ ఫుల్ సాలా వాడింది, ఇప్పుడు నేను వాడు. సో గైస్ ఇప్పుడు ఇంకొకటి అది కూడా పెట్టేస్తున్నావు. సో చూడండి, సో ఇది కూడా పెట్టబోతుంది. ఇది సో ఇది ఒక 15 minutes అంతే, అంతకంటే ఎక్కువ. మనం దీనిలోపు ఇది అయిపోతుంది అనమాట. ఊద్దామంటే అసలు సీజ్ ఇందామంటే అత్తలేదు, గట్టి అతికి ఉన్నది. వావ్ బాగుంది. ఎంత గట్టి అనా మాట్లాడేది, ఇది వెళ్తలేదు సీజు తిందామండి. మరి కాలుతుంది, అందుకే దీన్ని కొంచెం కొరకు. సూపర్. పప్పా నువ్వు నా దోస్త్ వచ్చాను తినద్దు. అమ్మో మర్చిపోయినాం కదా, పప్పనే వేసిందా ఇలా ఫుడ్. మనం మర్చిపోయినాం కదా పప్పా తినద్దని ప్లాన్ వేసినాం కదా ఈడ మనం. ఈగలు కాలుతాయి. ఈగలు కాదు కాలుతుంది. క్యారెట్ కాలుతుంది, ఇందులో క్యారెట్ కూడా కాలుతుంది. అసలు ఉంటుంది కాలుతుంది కానీ కాలుతుంది. దాన్ని కట్ చేయాలి ఫస్ట్. చిన్నపాటి ఇది ఆలు పిజ్జా లాగా కాబట్టి మనం పిజ్జాలా కట్ చేసుకోవాలి, లేకుంటే పీస్ పీస్ తింటే ఉత్త ఆలునే వస్తుంది, పైన టాపింగ్ రాదు. సో అందుకే ఇట్లా కట్ చేసుకోవాలి. తినాలి. ఇంకా నువ్వే తింటే మంచిగా ఉందంట అన్నావు కదా. ఏంద్రా పప్పునే తింటే మంచిగా ఉండాలంటాను. నేను కూడా తింటాను, సూపర్ ఉంది అంటాను. ఎట్లుందిరా? సూపర్. అంటే అది హామీలు ఉంచుతాను. మనం ఆ ప్లేట్ పట్టచ్చు కదా. అందులో పడ్డదిరా, ఉంచలేదు. మంచిగా ఉంది గాయస్, మంచిగా ఉంది. లైక్ పిజ్జా. ఇంకొకటి అది కూడా ఎక్కడ వరకు వచ్చింది చూసానా? పప్పా ఇంత బాగా గైస్ తింటున్నాం. ఎట్లా వచ్చిందా చూడు. వీడియో తీసినావా? మరి దుగ్గు హిరణ్య అంటే గట్ల ఉంటుంది. తింటున్నా అయిపోతే మేమైతే తింటాం. బాగా గైస్ తింటున్నాం. చూడండి గైస్. సో గైస్ ఇంకా ఫోన్ ఇస్తలేమని ఈ ఫోన్ లో వీడియో తీసుకొని వచ్చింది. పాస్వర్డ్ తెలుసు కదా, పాప పాస్వర్డ్ తెలుసు. అందుకని పాస్వర్డా ఇట్లా తీసుకుంటా 9 అది 8978 అని కొట్టుకుంటావేనా. వీడియో ఓపెన్ చేసినా ఇవో చేసిన ఇక, ఎందుకంటే అట్లా మొత్తం ఖాళీ చేసినాం గైస్. ఇది అయిపోయింది. ఆలు లేవా? ఆలు లేవు, అయిపోయినాయి. దీని వాటర్ కూడా తాగుతాడు. మంచిగా ఉంది కదా, కొంచెంసేపు అయితే తింటాం గైస్. అది అయిపోయాక ఏంద్రా నువ్వు చూస్తా కానీ రేపు ఒకసారి వీడియో ఎందుకు రికార్డ్ ఇస్తాను. ఇవైతే క్రిస్పీ అవుతాయి గైస్, ఎందుకంటే ఓన్లీ ఆలు కదా, టాపింగ్ ఏం లేదు. సో ఇది అయిపోయిన తర్వాత దీనిపైన అక్కడ ఉన్నది కదా స్టఫ్, అది వేసుకొని తినాలన్నమాట. చూడండి చూడండి. మస్తు చేసినవారు అడుగున. ఏంటిది ఏం చెప్పినావు? అది ఒకసారి ఫోన్ తీసుకోరా, నువ్వు ఫోన్ తీసుకొని ఒకసారి ప్లే చేయి. ఏం చెప్పిందా మళ్ళీ ఏమో చెప్పింది గైస్. ఆడేం కనబడుతుంది? అది ఏం తీసినా కదరా.
చూడండి కిక్కే వేరా ఏంద్రా అది ఏడు నేర్చినవురా అవన్నీ మా పప్ప అని మా పప్పది మీ పప్ప ఇంతమంది కొట్టిండు యారు మీ పప్ప నేను అల్లరి చేసినా అని అయినా కూడా నాకు ఇష్టమే ఇంకొకసారి మమ్మీని తిట్టిన ఇంకోసారి నన్ను తిట్టినప్పుడు మళ్ళీ ఇద్దారా అని మమ్మీని ఎక్కిరిస్తాం కదా నన్ను ఎక్కిరిస్తారని ఇష్టమా నేను నచ్చేది బేసిక్గా నీకు గుర్తే నీ నన్ను ఎక్కిరించినది పప్పు అంటే ఇష్టం నీకు అంతే సో గాయస్ అయిపోయింది అయిపోయిందా హలో గైస్ మీకు చెప్పాలా ఇగో పప్ప మీరిద్దరు ఫోన్ గురించి కూడా ఆన్ చేస్తారు గైస్ అదంతా యాక్టింగ్ గైస్ నాకైతే ఇంకొక సపరేట్ ఫోన్ ఉంది గైస్ ఓకే సపరేట్ ఫోన్ ఉంది గైస్ నేనైతే అది ఇంట్లో మేము సేపు ఫుల్ వీడియోలు తీసుకున్నా గాయస్ అది పాత ఫోన్ ఈయనది అది వాడతలేడు ఈమె ఎంజాయ్ చేస్తుంది వాస్తవానికి మామూలు ఫోన్ కంటే డుగ్గు ఫోన్ పెద్దది గాయస్ ఈయన వాడేది ఎక్సారు డుగ్గు వాడేది లేవేను వాడడం అంటే వాడడం అలా సిమ్ లేదు వైఫై ఉంది కాబట్టి ఇంట్లో వీడియోస్ ఇస్తాడు అంతే సో ఇదన్నమాట ఇట్లా అయింది ఆలు నువ్వు సిమ్ పెట్టినావు వస్తాను మన తాతకి ఎట్లా ఫోన్ చేయాలో చెప్పినవా ఇందులో అది వాట్సాప్లో నేను చెప్పింది వాట్సాప్ సో గాయస్ ఇదన్నమాట 2 రెసిపీస్ మేము చేసుకున్నవి సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ దానికంటే సెకండ్ ఇంకా బాగుంది మా డుగ్గుకి అయితే మస్తు నచ్చింది అనమాట మంచిగా తినేసింది సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అండ్ బాగుంటే ఓకే బాగాలేకపోతే మమ్మల్ని అయితే తిట్టుకోకండి గాయస్ మాకైతే బాగా నచ్చినాయి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకేం వీడియో కావాలో కింద అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ గాయస్ టేక్ కేర్ అర్ధగంట అయితే చికెన్ మా వాడైతే పొట్టుతో కూడా రెసిపీ చేసిండు ఒకటి ఎక్కిద్దాను నా మీద చూస్తాను అసలు ఆడుకోలేదు చూడండి గైస్ ఇది ఏంటిది అనుకుంటారు గైస్ తెలుస్తుంది ఇది గాలి ఉప్పుకోవడం నేర్చుకున్నాం చిన్న అన్ని కావాలి మాకు అన్ని ప్రతిదీ కావాలి అరే ఎందుకు కష్టపడతాను ఇట్లా మీరు కష్టపడతారు కదా కష్టపడడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను కష్టపడడానికి హెల్ప్ చేస్తాను అంటే నువ్వు అంగడి చేసి మొత్తం డబుల్ పని చేపిస్తాను కష్టపడడానికి హెల్ప్ చేస్తాను గ్లాస్ తో పెట్టించిల్లా స్టిక్కులతో పెట్టించిల్లా సంథింగ్ ఇస్ ఫిషీ సంథింగ్ ఇస్ ఫిషీ ఎవ్రీథింగ్ ఇస్ ఫిషీ ఎవ్రీథింగ్ ఇస్ ఫిషీ పిచ్చి కాదు ఫిషీ పిచ్చి పిచ్చి కాదు ఫిషీ పిచ్చి ఇగో ఈయన ఎత్తా అని చెప్పి నన్ను సగం చేపిస్తాను చూడండి గైస్ గాలుతాడు చేసే రెసిపీ అయినా హెల్ప్ నన్ను అడుగుతాను సగం నేనే ఎత్తాను అసలు నాకైనా హెల్ప్ చేస్తాను ఏం కాదు చాలు గాలద్దు నాకు 1 2 3 1 2 3 7 80 90 అక్కడ ఉండరు ఇక 80 90 అని 80 90 100 10 20 మిర్చి ఎన్ని కావాలి 22 3 24 తెలుగు 30 30 27 ఇక్కడ నేను పప్ప దగ్గర కూర్చో పప్ప దగ్గర కూర్చో కానీ